రాజ్మా మసాలా. ఓకే, మరి రాజ్మా మసాలా కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మెయిన్ మనకి ఉడికించుకున్న రాజ్మానా? ఎస్, అవును. ఆల్రెడీ మనం రాజ్మాని సోక్ చేసి ఒక 4 to 6 hours నెక్స్ట్ బాయిల్ చేసాం. ఓకే, సో ఆ తర్వాత మిగతావన్నీ కూడా మన కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఎస్, మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, సో కొంచెం ఆయిల్, సో మనం బోన్ హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎస్, అండ్ ఇది చిన్నప్పుడే అంటే ఎర్లీ ఏజెస్లో పిల్లలుగా ఉన్నప్పుడే దీనికి ఇంకా ఎక్కువ స్ట్రెంగ్త్ ఇవ్వచ్చా? ఎస్, ఇవ్వచ్చు. సో ఏదైనా సరే మనము వైటమిన్ డి, కాల్షియం, మ్యాగ్నీషియం, సో అండ్ అలాగే ప్రోటీన్. ఫస్ట్ బోన్ అంటే అందరూ ప్రోటీన్ అని కాన్సన్ట్రేట్ చేస్తారు, బట్ దాంతో పాటు ఇవి 3 కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవి 3 మన బోన్ డెవలప్మెంట్లో చక్కగా ఉపయోగపడుతుంది. లైక్ రాజ్మా వచ్చేసి మనకు ప్రోటీన్, ఫైబర్ అండ్ అలాగే ఇది మ్యాగ్నీషియం అబ్జార్ప్షన్కి కూడా చక్కగా పనిచేస్తుంది. ఓకే, సో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే మనము ఫుడ్ ద్వారా ఇచ్చేది ఎవరికి రిస్ట్రిక్షన్ ఉండదు. లైక్ మెడికేషన్స్ అన్న రిస్ట్రిక్షన్గా ఉంటుంది, లైక్ ఇంత డోస్ ఈ ఏజ్ వాళ్ళకి ఇంతే ఇవ్వాలని. సో ఫుడ్ పరంగా అలా ఉండదు కాబట్టి మనం అందరికీ హ్యాపీగా ఇచ్చేసి పిల్లలకు కూడా ఇచ్చేసేయచ్చు. ఓకే, సో ఫస్ట్ ఏమేద్దాం? ఫస్ట్ జీలకర్ర వేసేద్దాం. ఓకే, సో ఫస్ట్ కొంచెం జీలకర్ర, తర్వాత కొంచెం అల్లం, అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లి ముక్కలు కూడా. ఓకే, సో నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసేస్తున్నాం. అలాగే టొమాటో ముక్కలు కూడా. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాం. పచ్చిమిర్చి, ఇది మన రాజ్మా కర్రీ లాగా చేసుకుంటున్నాం. ఎస్, అవును, రాజ్మా మసాలా. సో ఈ బోన్ డెవలప్మెంట్ కానీ స్ట్రెంథనింగ్ కానీ చేసేటప్పుడు మనం ఫుడ్లో రెస్ట్రిక్షన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎవరైతే లైక్ సర్జరీ చేసుకుంటారో, లైక్ టీకేఆర్ అలా చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా బోన్ డెవలప్మెంట్కి సంబంధించిన ఫుడ్స్ తీసుకోవాలి ఆఫ్టర్ నీ సర్జరీ తర్వాత కూడా. సో వాళ్ళు ఎక్కువగా నడవలేరు కాబట్టి ఆ టైంలో కొంచెం క్యాలరీస్కి సంబంధించి అంటే హై క్యాలరీస్ ఎక్కువగా తీసుకోకుండా లో క్యాలరీస్ ఎక్కువగా చూస్ చేసుకుంటూ ఉండాలి. సో రిమైనింగ్ వాళ్ళకి మనం అంతగా రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఎనీవే కొంచెం మైదా కానీ లేదంటే మనం యూస్ చేసే రిఫైన్డ్ పదార్థాలు ఎక్కువగా మన డైట్లో ఉండకుండా చూసుకోవాలి, ప్రిజర్వేటివ్స్ అవన్నీ. ఓకే, అండ్ ఆల్సో కొంచెం ఎప్పటికప్పుడు వండిన పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా చాలా మంచిది. ఎస్, అవును. ఓకే, నెక్స్ట్ మసాలాస్ యాడ్ చేసేద్దాం. సో ఫస్ట్ కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా కూడా, ఫైనల్లీ కొంచెం కారం. ఇప్పుడు అందులో మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేద్దాం లైట్గా. ఓకే, సో స్పైసెస్ ఎక్కువగా వేసాం కాబట్టి అవన్నీ కూడా చక్కగా జెలప్ అయిపోతాయి. యా, సరిపోతుంది. ఇప్పుడు అందులో మనము ఆల్రెడీ బాయిల్ చేసిన రాజ్మా కూడా వేసేద్దాం.
మూత పెట్టేసుకుందాం. అలాగే. సో కంప్లీట్గా కుక్ అయిపోయింది. యా, ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకుందాం. అలాగే. సో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. ఓకే. సో కొత్తిమీరతో పాటు మనం లెమన్ కూడా స్క్వీజ్ చేసేసుకుందాం. అలాగే. ఓకే అమూల్య, రాజ్మా మసాలా రెడీ అయిపోయింది. ఓకే. రాజ్మా మసాలా అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. రాజ్మా మసాలాకి కావాల్సిన పదార్థాలు: నూనె, జీలకర్ర, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, ఉడికించుకున్న రాజ్మా, కొత్తిమీర. రాజ్మా మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత అందులో సరిపడా ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం వేసి కాస్త నీళ్లు పోసి ఉడికించుకున్న రాజ్మాని కూడా వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు బాగా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర అలాగే నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకుంటే రాజ్మా మసాలా రెడీ.